ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం. ధరణి వర్సెస్ భూభారతి ఈ వివాదం అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నడుస్తోంది. ధరణిని తీసుకొచ్చి అనేక సమస్యల పరిష్కారం దిశగా మేము ముందుకు వెళ్ళాం, నిజంగానే పరిష్కారం అయ్యాయని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ప్రస్తుతం వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏం చెప్తోందంటే గతంలో అనేక అవకతవకలు జరిగాయి ధరణి ద్వారా, కాబట్టి భూభారతి అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాము, గతంలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ కూడా సరిదిద్దుకొని ఇప్పుడు ముందుకు వెళ్ళే విధంగా ఇది ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? ఏది బాగుండేది? ఈ వివాదాలకు పులి స్టాప్ పడే అవకాశం ఉందా? ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు రామూర్తి గారికి, సూర్య గారికి, మనకు టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఒక నిపుణుడిగా నేను వాళ్ళ రాజకీయ పార్టీల చెప్పులు కాలు పెట్టను కానీ నిపుణుడుగా ఏంటంటే భూమి సునీలు మేమందరం కలిసి గతంలో నల్సార్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మేము పనిచేసిన వాళ్ళం కనుక అనుభవం చెప్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కూడా చాలా అనుబంధం. రెవెన్యూ పాత పటేల్ పాటు వారి వ్యవస్థని చూసిన వాడిని అంటే చెప్తాను. ఇవాళ టూల్ మారింది, ఇది పరికరం మాత్రమే. అసలైన భూమి రికార్డులు సరిగ్గా సవరించకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ధరణి తప్పే, భూభారతి అంతకంటే తప్పే. ధరణి స్థానంలో భూభారతి వస్తే నేను ఈ మధ్యన వ్యాసం రాశాను చేయి అంటే ధరణి భూభారతి వచ్చి డామ్ 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 అని ఒక్క అక్షరం ముక్క మారకుండా మన ధరణిలో ఏముందో అదే ఇందులోకి ఎక్కింది. మక్కి మేరే బయటికి అని అంతే, ఏం చేయాలి. ఎందుకంటే దానికి కారణం కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు. ఇక్కడ మొదటి నుంచి మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్ రికార్డు ఎక్కించారు. ఆన్లైన్ రికార్డు ఎక్కించక ముందు ఎన్టీ రామారావు గారు వ్యవస్థను సగం చంపేసిండు, కేసీఆర్ గారికి వచ్చిన మొత్తం చంపేసిండు. ఏం తేడా? ఆనాడు పటేల్ పాటు వారి వ్యవస్థ తీసేయడం కరెక్ట్, క్రీడల వ్యవస్థను. కానీ తీసేసిన వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థ సృష్టించకపోతే 27 బ్రహ్మాండమైన భూమి రికార్డులు రాసేది మొత్తం అంతా నాశనం చేసి హాని లేదు, చౌపాసాలు ఏం లేకుండా చేసిండ్రు. రికార్డు అని తారుమారని ఇష్టం ఉన్నట్టు అడ్డగోలు రికార్డు మార్చినాయి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చే కన్నా ముందు సంగతి చెప్తున్నానంటే ఆన్లైన్ రికార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మార్చిండ్రు. ఆన్లైన్ రికార్డులలో ఏముందో అదే మనకు ధరణిలో ఎక్కింది, ఏం తేడా లేదు. ధరణిలో ఉన్న పొరపాటు 4, ఆ 4 సవరించే క్రమంలో మళ్ళీ అవే పొరపాటు చేస్తున్నారు. 4 ప్రధానమైనది. ఒకటి ఎక్స్టెండ్ తప్పు. ఎక్స్టెండ్ 2 ఎకరాలు ఉంటే 2 గుంటలు పడ్డది. వాడు కంప్యూటర్ ఆపరేటర్ 2002 కొడితే 2 గుంటలు అయిపోయింది. అంటే ఎకరాలు 40 గుంటలకు ఎకరం కాతది. ఇవాళ 100 సెంట్లు ఆ లెక్క చేసి ఏం చేసిందంటే ఇది దేశాంశ పద్ధతి తీసుకొచ్చే క్రమంలో ఇది కాకుండా అది కాకుండా పోయి ఏం చేసిందంటే నేను చెప్పాను కదా, 2 ఎకరాలకు 200 ఉండాల్సింది 002 కొడితే 2 గుంటలు అయిపోయింది. రెండోది సర్వే నెంబర్ తప్పు. మూడోది ఏమో ప్రొహిబిషన్ లిస్ట్ లో ఏవైతే 1 గుంట కూడా ఏదైనా ప్రభుత్వ భూమి సేకరిస్తే ఆ మొత్తం 10 ఎకరాల నుండి 20 ఎకరాలు 50 ఎకరాలు మొత్తం ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టేసింది, అంటే మన నిషేధిత జాబితాలో పెట్టేసింది. 4వది ఏం చేసిందంటే ఎక్స్టెంట్ మన ఈ 3 కాకుండా 4వ పొరపాటు ఏమైందంటే ఈ మొత్తం భూముల రికార్డాన్ని అదే సేమ్ ఎక్కియడం వల్ల గతంలో ఎవరైతే అమ్ముకున్నారో పట్టేదారు రిజిస్ట్రేషన్ కూడా చేసిండ్రు, సాదా పైన పక్కన పెట్టండి, అవన్నీ కూడా పాత పట్టేదారుల మీద వచ్చినాయి. ఇవాళ ధరణిలో ఈ 4 పెద్ద పొరపాట్లు. పాత అంటే అమ్ముకున్న వాడి పేరు మీదనే మళ్ళీ భూములు రావడం, అమ్ముకునేది కాదు, రియల్ ఎస్టేట్ అయ్యి 4-5 రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ ఇల్లు కట్టుకున్నది కూడా పాత భూ యజమాని పేరు మీద రికార్డు వచ్చింది. ఇవి పెద్ద పొరపాట్లు. ఈ 4 సవరించడానికి రకరకాలుగా మాడ్యూల్స్ పెంచుకుంటూ 33 మాడ్యూల్స్ దాకా పెంచుకుంటూ పోయింది. ధరణిలో కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు ఏంటంటే 400 ఎకరాల భూములు ఏదో అమ్మేసిండ్రు, అవన్నీ 200 వెలకని బట్టాలి, అమ్మేసిన లెక్క రావాలి కదా. దాని పక్కన ఇప్పుడు ఏం చేసిరంటే కొత్త సీసాలో పాత సారా పోసింది. అంటే భూభారత్ అనేది కొత్త సీసా, పేరు మార్చిండ్రు, పాత సారా అదే రికార్డు. మీకు ఏ పాస్బుక్ చూడండి, రామూర్తి గారిది కానీ సమ్మయ్య గారిది కానీ ఉంటుంది, సూర్య గారిది కానీ ఉంటుంది కదా, మీ పాస్బుక్ తీసుకోండి. పాత పాస్బుక్లే ఎంట్రీలు ఎందుకు వచ్చేసినాయి, ఇక కొత్తగా మారిపోయింది. నెంబర్ 1. రెండోది ఏంటంటే అసలు మొత్తం భూమి రికార్డుల పరిష్కారం కావాలంటే ఒకటే ఒక పరిష్కారం. మేము నల్సార్లో అదే భూమి సినువులు మేమందరం ఒక పరిష్కారం చెప్పడం ఏంటంటే సమగ్ర సర్వే, భూముల సర్వే కావాలి. కేసీఆర్ చేసినా కాదు, రేవంత్ రెడ్డి చేసినా కాదు. కావాల్సింది ఏంటంటే సమగ్ర సర్వే భూములు చేసి మళ్ళీ రీసర్వే చేసి, ఇప్పుడు నిజాం కాలం జరిగింది కదా, దానికి కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి చేయాల్సిన అవసరం ఉన్నది. అసలు పరిష్కారం అది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం ఒకటి తీసుకొచ్చింది. దానిలో మనకి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే ప్రయత్నం చేసినారు. తెలుగుదేశం బాగా గొడవ పెట్టి భూమిని గుంచేసుకుంటున్నారు, అయిపోయింది మీ పని అయిపోయింది అని పెద్దగా దాని మీద రాద్ధాంతం చేస్తే సునీల్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పయ్యా, మీరు చెప్పే తప్పు, ప్రతిపక్షంగా ఉన్నారు, మీరు సరిగ్గా మాట్లాడండి అని టీడీపీని విమర్శించడం అన్నాడు. ఆయన చేసింది ఏంటంటే భూమి సర్వే 6,500 గ్రామాలను ఇప్పటికే పూర్తయింది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన గ్రామాల్లో కూడా అదే వాళ్ళు వద్దన్నది అమలు చేయాల్సి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసి ఇవాళ చేస్తే బాగుంటది. భూభారతి వీళ్ళు కొత్త పథకం కాదు తెచ్చింది, నేను చెప్తాను. నిన్నగాక మొన్నదాకా మనకు శాంతి కుమార్ గారు సిఎస్ గా ఉన్నారు కదా, ఆమె నువ్వు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. భూమి సమగ్ర సర్వే అని, సమగ్ర భూమి రికార్డులు అని చెప్పి ఇంగ్లీష్ లో చాలా పెద్ద పేరు ఉంటుంది. దాన్ని ఎవరు చదవలేరు, దాన్ని ఎవరు తిరగదు అని చెప్పి అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో భూభారతి అని తీసుకొచ్చారు. అప్పుడు మేము పుస్తకాలు రాసినాం. ఆమె స్పెషల్ ఆఫీసర్ శాంతి కుమార్ గారు నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్. ఈ పైలట్ ప్రాజెక్టులు పూర్తి కాకముందే ఆపేసారు మధ్యన పేరు అది. ఇప్పుడేమో ధరణి మార్చేసి ధరణి బంగాళాఖాతంలో పడేస్తామని వీళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ భూమి సమగ్ర సర్వే చేసి రికార్డులు సవరించి ఎవరైతే పొజిషన్ ఉన్నారో వాళ్ళ పేరు రికార్డు చేసి, ఎవరైతే కొన్నారో వాళ్ళందరి పేరు రికార్డు చేసి మాత్రం సాధ్యం ఉంటుంది. లేకపోతే ధరణి కాదు భూభారతి ఇంటి పేరు మార్చినా పేరు మారుతుంది కానీ అసలు ప్రజల జీవితాలు మారం. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, సర్వే నెంబర్లు కూడా ఒక దాంట్లో కబ్జా ఉంటాడు, ఒక దాంట్లో సర్వే నెంబర్ రికార్డ్ అయి ఉన్నది పహానీల, అది కూడా మార్చలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే గ్రామ సదస్సులు పెడుతున్నారు. ఇప్పటికీ రెవెన్యూ అధికారులకు భూభారతికి దానికి ఏంటో చెప్పండి, నాకు దాన్ని తీరు ముందర పెట్టండి అంటే ఒక్కప్పుడు చెప్తున్నారు. వాళ్ళ రెవెన్యూ సదస్సుల ద్వారా ఏదైతే జరుగుతుందో తూతూ మంత్రమే ఇవన్నీ అప్లికేషన్ సేకరిస్తున్నారు. సమ్మయ్య గారు ఒకసారి మ్యూట్ లో పెట్టుకుంటారా? సమ్మయ్య గారు, రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. చివరి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ మన రెవెన్యూ సమస్యలు అవుతున్నాయి. రెవెన్యూ సమస్యలు ఏం చేస్తున్నారంటే మీ భూమి సమస్యలు ఏముంటాయి మంచిది, ప్రజల దగ్గర కూడా మంచిది. కానీ మాన్యువల్ రికార్డ్ మాన్యువల్ గా అప్లికేషన్ తీసుకుంటే దాన్ని కంప్యూటరైజ్ చేయకపోతే గతంలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న అప్లికేషన్ చేస్తాం ఇవి కూడా రోడ్ల మీద పడతాయి అంటున్నాను. కానీ నేను ఎంఆర్ఓతో ఇప్పుడు మీతో మాట్లాడే ముందు ఎవరైతే గ్రామ సభలో పోతుండ్రో 2 గ్రూపులు చేశారు ప్రతి మండలంలో. ఒకరేమో తహసీల్దార్ గ్రూప్ ఒకటి, డిప్యూటీ తహసీల్దార్ గ్రూప్ ఒకటి. వాళ్ళంటే కొంచెం మంచి పని చేస్తున్నారు. అంటే ఈ సేకరించిన దాన్ని రాత్రి అయినా సరే పగలైనా సరే దాన్ని కంప్యూటరైజ్ చేసి ఒక నెంబర్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏదో ఫిర్యాదు నెంబరు. ఇది కనుక చేస్తే కొంతవరకు భూమి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నేను మొత్తం నెగిటివ్ చెప్తాను, అవకాశం ఉంది. కానీ ఏదైతే బేసిక్స్ ఉన్నాయో మారకుంటే మీరు ఎన్ని చేసినా వేస్తే కదా. ఇప్పుడు భూమి సర్వే నెంబర్ మారాలంటే మొట్టమొదటి సర్వే చేయాలి. ఒక మనిషి ఆసామి ఒక సర్వే నెంబర్ లో రికార్డ్ అయినాడు, ఆయన భూమి ఏమో వేరే దగ్గర ఉన్నది, రికార్డ్ ఏమో ఒకటి ఉన్నది. ఈ మారాలంటే సమగ్ర సర్వే మాత్రమే పరిష్కారం. మీరు ఎన్ని అరకొర అంటే ఈ కాయకల్ప చికిత్సలు ఎన్ని చేసినా మారాయి, కేసీఆర్ చేసినా రేవంత్ రెడ్డి చేసినా మారాయి. కనుక దీన్ని సమగ్రంగా భూమి గురించి ఆలోచించాలి. భూమి రికార్డు మన చేతిలో ఉంటే లాభం లేదు, పొజిషన్ లో ఉండాలి. అందుకనే టైటిల్ గ్యారంటీ యాక్ట్ తీసుకొచ్చి ఒకవేళ భూమి అన్యాక్రాంతం అయితే దాన్ని తిరిగి ఇప్పించాలి, లేకపోతే భూమికి ఫైన్ కడతాయి గవర్నమెంట్. చాలా అభివృద్ధికరమైన దేశాలు ఉన్నది. దీని మీద నిపుణులను చెప్తున్నాను, నేను చాలా సర్వేలు చేసిన వాళ్ళని చెప్తున్నాను. కొన్ని దేశాలలో ఒకసారి రికార్డుకి ఎక్కితే భూమి, ఆ భూమి కనుక అన్యాక్రాంతం అయితే లేకపోతే ఎవరైనా దాన్ని క్లెయిమ్ చేస్తే పరిహారం ప్రభుత్వం కట్టిస్తుంది. అది కావాలి. అంటే సమగ్ర భూ సర్వే, భూమి గ్యారంటీ యాక్ట్ తీసుకొస్తే తప్ప సాధ్యం కాదు. కేవలం కాయకల్ప చేస్తున్నారు రాజకీయంగా. దీని మీద మాట్లాడుకుంటారు, కరెక్ట్ కాబట్టి. ఓకే, ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్కారం.